వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన ఐపీఎస్ ఆదేశాలతో కళ్యాణదుర్గం డీఎస్పీ బి శ్రీనివాసుల పర్యవేక్షణలో బొమ్మనహరం మండలంలోని సమస్యాత్మక గ్రామాల్లో కేంద్ర బలగాలతో కవాతు. స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో కేంద్ర సాయుధ బలగాలచే ఫ్లాగ్ మార్చ్. అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ కేకే అన్బురాజన ఐపీఎస్ ఆదేశాల మేరకు కళ్యాణదుర్గం డీఎస్పీ బి శ్రీనివాసులు పర్యవేక్షణలో బొమ్మనహల్ మండలంలోని సమస్యాత్మక గోవిందవాడ, దర్గా, హొన్నూరు, ఉద్దేహల్, బొమ్మనహల్ గ్రామంలలో కేంద్ర సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. కళ్యాణదుర్గం డీఎస్పీ బి శ్రీనివాస్ మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రశాంత వాతావరణం కల్పిస్తాం, స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని విజ్ఞప్తి చేశారు. మరియు ఈ కవాతు ద్వారా ప్రజల్లో భరోసా నింపారు. ఫ్లాగ్ మార్చ్ లో పాల్గొన్న అధికారులు కళ్యాణదుర్గం డీఎస్పీ బి శ్రీనివాసులు, రాయదుర్గం రూరల్ సిఐ జయప్రసాద్ బాబు, ఎస్ఐలు వి శ్రీనివాసులు, బొమ్మనహల్ పిఎస్ఏ గురుప్రసాద్ రెడ్డి, డి హిరేహల్ పిఎస్ఆర్ శ్రీనివాసులు, కనేకల్ పిఎస్ మరియు ఎం వెంకటేశ్వర్లు, గుమ్మగుట్ట పిఎస్లతో పాటు సిబ్బంది మరియు బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ రాకేష్ కుమార్, బీఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్లు మనోజ్ కుమార్, రాజన్ త్యాగి, కుల్దీప్ సింగ్ రాథోడ్లు మరియు 80 మంది సిబ్బంది పాల్గొన్నారు. కెమెరామెన్ నందీష్తో చిదానందం, బొమ్మనహల్. అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మీ గ్రామము ఈ మండలంలో సమస్యాత్మక గ్రామంగా పేర్కొనడం జరిగింది. సమస్యాత్మక గ్రామం అంటే ఏంటంటే గతంలో కేసులు ఉండి ఆ కేసులు ఎదుర్కొని మీరంతా కేసులు ఎదుర్కొంటున్నారు, కోర్టులు కచేరీల చుట్టూ మీ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నారు అని చెప్పి మీ సమస్యాత్మక గ్రామంగా పేర్కొనడం జరిగింది. సో ఈ గ్రామంలో ఈరోజు కవాతు నిర్వహించినటువంటి ఉద్దేశం, ముఖ్య ప్రధాన ఉద్దేశం మీ ఎస్ఐ గారు, మీ సిఏ గారు మీకు చెప్పడం జరిగింది. మరి నేను ఒకసారి చెప్పాలనంటే, ఒకటి, మీరు ఆ రోజు స్వేచ్ఛగా ప్రశాంత వాతావరణంలో నిజాయితీగా, నిర్భయంగా ప్రశాంత వాతావరణంలో మీ యొక్క ఓటు హక్కును కల్పించుకోవడానికి కావలసినటువంటి వాతావరణాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ కల్పించడం జరుగుతుంది. రెండవది, ఎవరైనా అలా కాకుండా గలాటలలో ఇన్వాల్వ్ అయితే ఆ రోజు మిమ్మల్ని చట్ట ప్రకారం కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పడానికి ఈ యొక్క కవాతు నిర్వహించడం జరిగింది. మీ గ్రామంలో గ్రామ పెద్దలు అందరూ కూడా చాలా మంచి వాళ్ళే. సో ఆ రోజు కూడా ఏదైనా ఇష్యూ జరిగితే అక్కడికక్కడికే మీరే పరిష్కరించి గలాట చేసుకోవద్దని చెప్పి సర్ది చెప్పి పంపాలి. అట్లా పంపకపోతే మీ సీఏ గారు చెప్పినట్లుగా గట్టిగా కేసులు పెడతారు. ఆ కేసులు పెడితే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారు. ఆ రౌడీ షీట్లు ఓపెన్ చేస్తే మరి మీరు జీవితకాలం సరిపోదు ఆ రౌడీ షీట్ తీసేపించుకోవడానికి. అదేవిధంగా ఎవరైనా ప్రజాప్రతినిధులు ఆ కేసులో ఇరుక్కుంటే పొరపాటున మీకు 2 సంవత్సరాల శిక్ష పడింది అనుకోండి, మీరు ఇంకా రాబోయే ఎలక్షన్స్లలో ఏ ఎలక్షన్స్లలో కూడా మీరు పోటీకి నిలబడడానికి అనర్హత వేటు పడుతుంది మీ మీద. అప్పుడు మీ విలువైనటువంటి జీవితం నాశనం అయిపోతుంది. ఈరోజు సర్పంచ్, రేపు ఎమ్మెల్యే కావచ్చు, రేపు ఎమ్మెల్యే, మినిస్టర్ కావచ్చు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం. మీకు నచ్చిన, మీరు మెచ్చిన లీడర్కు మీ యొక్క ఓటు హక్కును స్వేచ్ఛగా ఉపయోగించుకోవచ్చు. ఎటువంటి పరిస్థితులు కూడా ఆ రోజు గలాటలు చేసుకోవద్దండి. ఆ రోజు మీ ఎస్ఐ గారు వస్తారు, ఇన్స్పెక్టర్ గారు వస్తారు, నేను వస్తాను మీ గ్రామంలో. మీరందరూ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనకు పాల్పడకుండా పోలీసులకు సహకరించి ప్రశాంత వాతావరణంలో ఆ రోజు మీరు ఎన్నికలు జరుపుకోవాలి. మీ గ్రామంలో ముఖ్యంగా ఎన్నికల రోజు ఉంటే ఓటింగ్ కేంద్రంలో క్యూ లైన్లో ఉండాలి, లేకపోతే ఇంట్లో ఉండాలి. అంతే తప్పితే గ్రామంలో అక్కడిక్కడ తిరుక్కుంటా గలాటలు చేసుకుంటా ఉండకూడదు. మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి మా యొక్క ఉపన్యాసాన్ని విన్నారు. సో మీరందరూ చక్కగా ఎటువంటి ఇష్యూస్ లేకుండా మీ గ్రామంలో మేము ప్రశాంతంగా మా గ్రామంలో ఎన్నికలు జరుపుకుంటాం సార్ అంటే మీరు గట్టిగా ఒకసారి చప్పట్లతో మీ అంగీకారం తెలియజేయండి. వెరీ గుడ్. మీరు గోవిందవాడ గ్రామ ప్రజలందరూ మీరు ఇచ్చినటువంటి భరోసాతో మా గ్రామంలో ప్రశాంతంగా ఎన్నికలు జరుపుకుంటాం సార్ అని మీరు హామీ ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ ఒకసారి కూడా మీ గ్రామంలో లీడర్స్తో అందరితో కూడా మనం మీటింగ్ పెట్టుకుందాం. ఎటువంటి పరిస్థితుల్లో ఏ చిన్న సమస్య ఉంటే కూడా మీకు మీ ఎస్ఐ గారికి చెప్పండి, సిఏ గారికి చెప్పండి, లేదా కళ్యాణదుర్గం వస్తే నాకు చెప్పండి. మీ సమస్యను పరిష్కరిస్తాం. అంతేగాని మీరు ఎటువంటి గలాటలకు వెళ్ళేటువంటి పరిస్థితులను మీరు పెట్టుకోవద్దండి. ఓకే, ఇంతసేపు ఓపికతో ఇక్కడ మీటింగ్కి వచ్చి